నమస్తే. ప్రవాస భారత వాయిస్ ఆఫ్ ఎన్ఆర్ఐ లైవ్ షోకి స్వాగతం. నా పేరు సిఎస్ రావు. ప్రత్యేక హోదా కోసం ఇవాళ ఏపీ ఉద్యోగులు ఢిల్లీ బాట పట్టారు. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయబోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్ళడానికి కొన్ని కండిషన్స్ కూడా పెడుతూ ఉన్నారు. 5 రోజుల పని దినాలుగా నిర్ణయించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఏపీ ప్రభుత్వం మీద ఉంచింది. మరోవైపు తెలంగాణలో ఉద్యోగుల విభజనకు సంబంధించి త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఆందోళన చేస్తున్నారు. 2 రాష్ట్రాల్లో కూడా ఉద్యోగులు ఆందోళన ఎందుకు చేస్తున్నారు, రాజకీయ నేతలకు ఏమాత్రం తీసిపోని విధంగా వాళ్ళు పోరాటాలకు ఎందుకు ముందుకు వెళుతున్నారు, ఇలాంటి అంశాల మీద మీతో షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం స్టూడియోలో గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పటేల్ గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ కావాలనుకున్న ఎన్ఆర్ఐలో స్క్రీన్ మీద కనిపిస్తున్న అమెరికా నంబర్లో ఫోన్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. ఇక చర్చలోకి వెళ్లే ముందు పటేల్ గారి గురించి ఒకసారి చూద్దాం. ఏబీ పటేల్ స్వస్థలం విజయవాడ. అక్కడే ప్రాథమికోన్నత విద్యను అభ్యసించారు. లయోలా కాలేజీలో ఇంటర్ పూర్తి చేసిన ఆయన విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ చదివారు. ఆ సమయంలోనే EU తెలుగు విద్యార్థి సమాఖ్యను స్థాపించారు. బీటెక్ పూర్తి చేసిన వెంటనే పటేల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధుల్ని చేపట్టారు. గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో పరిశ్రమల శాఖలో సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ శాఖ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ గా సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్, గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం ప్రెసిడెంట్ గా పలు పదవుల్ని నిర్వహించారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన పటేల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రత్యేక హోదా, అమరావతి కేంద్రంగా ఏపీ ప్రగతి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు పటేల్. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే విభజనకు ముందు ఉద్యమం చేశారు. దాంట్లో కీలకంగా పటేల్ గారు పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా గురించి వాళ్ళు ఉద్యోగులకు సంబంధించి నాయకత్వం వహిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ఢిల్లీ వెళ్ళాయి. ప్రస్తుతం ప్రత్యేక హోదా మీద కూడా వాళ్ళు పోరాడబోతున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లో వాళ్ళు ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. నేను అందుకనే ఈయన చెప్పారు, పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఇబ్బందుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సహాయం చేయడానికి కట్టుబడి ఉందని ఫైనాన్స్ మినిస్టర్ గా చెప్పారు. ఫ్లోర్ హౌస్. సో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్తున్నారు. ప్రత్యేక హోదా గురించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బీహార్ ఎలక్షన్ తర్వాత ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఏపీ ఎన్జీఓలు ఢిల్లీ వెళ్లారు. ఆ సందర్భంగా ఢిల్లీ వెళ్లినటువంటి ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వాళ్ళ యొక్క పోరాటం ఎలా ఉండబోతుంది అనేది చెప్పారు. ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. స్పెషల్ స్టాటస్ అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఏదైతే సమాధానం చెప్తుందో దాన్ని ప్రజలు నమ్మే విధంగా ఉన్నారు తప్ప మేము ప్యాకేజ్ చేస్తాం, స్పెషల్ స్టాటస్ మరి సాంకేతిక ఇబ్బందులు ఇవ్వలేమనే ఇది మంచిది కాదు. అవసరం అవుతుంది దీని మీద. మరి మేము గతంలో సమైక్య రాష్ట్రం కోసం ఎటువంటి ఉద్యమం చేశామో ఆ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకురాకూడదని చెప్పి మేము అనుకుంటున్నాం. 2గా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రగతి కోసం పాటుపడాల్సినటువంటి ఉద్యోగులు వాళ్ళ యొక్క డిమాండ్ల కోసం ఎందుకు పోరాడాల్సిన అవసరం వచ్చింది, 2 రాష్ట్రాల్లో అసలు ఉద్యోగుల వైఖరి ఏంటి అనేది పటేల్ గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి పటేల్ గారు, వెల్కమ్ టు స్టూడియో అండి. సో ఒకవైపు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి ఉద్యోగులు ప్రధానంగా, ఒకవేళ పాలకులు ఉన్నప్పటికీ కూడా పాలకులకు గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి మీరు ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది సార్? ఇప్పుడు ఈ విభజన నేపథ్యం మనం చూసుకుంటే వీటిలో ఎక్కువగా ఉద్యోగస్తుల పిల్లలు వీళ్ళందరికీ చాలా ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉంది సార్. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఉద్యోగులు ఇన్వాల్వ్ అయింది. బికాస్ ద పొలిటికల్ పార్టీస్ చీటెడ్ ద టైం. ఉద్యోగస్తులు ముందుకు రావాల్సి వచ్చింది. 370 ఆర్టికల్ 370 తీసుకున్నా, 371D తీసుకున్నా కానీ ఈ స్థానికత విషయంలో కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యేది మేమే. ఈ రోజు ఏమంటారు, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు మీరు అర్జెంటుగా మీరు విజయవాడకి వెళ్ళిపోండి, అమరావతికి అని చెప్తున్నారు. వెళ్తానికి మాకేం ప్రాబ్లం, వెళ్తాము చక్కగా పని చేస్తాం బాగుంటుంది. ఇప్పుడు మా పిల్లలు అక్కడ పోయిన తర్వాత వాళ్ళు నాన్ లోకల్ కింద అవుతారు సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి మెంటల్ టెన్షన్ ఎగవనీలు ఉన్నారన్నమాట వీళ్ళందరూ కూడా. అదొక విధానం. తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే పార్లమెంటులో తలుపులు మూసేసి అందరూ చూస్తుండగా, బహిరంగంగా చూస్తుండగా ఈరోజు విభజన బిల్లు పాస్ చేయడం జరిగింది. ఆ చేసే టైంలో మన్మోహన్ సింగ్ గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, మీ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, అది కాకుండా చేతాన్ని మేము స్పెషల్ స్టాటస్ ఇస్తామని చెప్పారు. చెప్తే వెంకయ్యనాయుడు గారు ఏమన్నారు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పినారు. వీళ్ళందరూ పోరాటం చేశారు. బిల్లులో మాత్రం అది పెట్టలేదు. రీఆర్గనైజేషన్ బిల్లు అది పెట్టలేదు సార్ వాళ్ళు.
అంటే ఇంకొకసారి కూడా మమ్మల్ని చీటింగ్ చేయడం జరిగింది. ఎంతకాలం చేస్తారు సార్ మమ్మల్ని? ప్రత్యేక హోదా అనేటువంటి అంశం కానీ ఇలాంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు పోరాటానికి దిగినా కానీ దానికి అర్థం ఉంది, ప్రజలు కూడా మద్దతు ఇస్తారు. కానీ విధానపరమైనటువంటి నిర్ణయాలలో అటు ప్రతిపక్షాలు ఉండి, అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఉంది, అటు కేంద్రం అలాగే రాష్ట్రంలో కూడా అధికార పార్టీలు ఉన్నాయి. సమస్య పరిష్కరించాల్సిందే వాళ్ళు. అలాంటి సమయంలో మీరు ఇక్కడ సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీ బాట పట్టి రాజకీయ నాయకులు, ప్రత్యేకించి 10వ తారీఖున జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా పెట్టింది. దానికి పోటీగా మీరు పెట్టారనేటువంటి ఒక ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో మీరేం చెప్తారు సార్? ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం, స్పెషల్ స్టేటస్ కూడా కాదు సార్, వి షుడ్ కాల్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్. స్పెషల్ కేటగిరీ కోసం ఎవరు పోరాటం చేసినా వారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మా గెస్టెడ్ ఆఫీసర్ ఫోరం డిసైడ్ చేసింది. ఆ రకంగా ఈ విషయంలో వస్తే గత సంవత్సరం నుంచి చూస్తే 3 సార్లు విద్యార్థులు కానీ, మేధావులు కానీ, ఆంధ్ర మేధావులు కానీ అక్కడ పోవటం, వెంకయ్యనాయుడు గారి ఇంటి ముందు ధర్నా చేయడం ఇవన్నీ జరిగింది. అట్లాగే సినీ హీరో శివాజీ కూడా వారు కూడా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. రీసెంట్ గా రామకృష్ణారావు గారు ప్రత్యేక హోదా కోసం ఎవరు ముందుకొచ్చి ధర్నా చేసినా మీరు మద్దతు ఇస్తారు. మేము 10వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ధర్నాకు ఏపీ ఎన్జిఓలు కానీ, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘాలు కానీ మద్దతు ఇస్తాయా? సార్, యాజ్ ఏ గెస్టెడ్ ఆఫీసర్ ఫోరం అధ్యక్షుడిగా మాదైతే మద్దతు ఉంది సార్. ఎనీ పొలిటికల్ పార్టీ ఫైటింగ్ ఫర్ ద స్పెషల్ కేటగిరీ హార్ట్ఫుల్లీ we will give sir and we will welcome it also. Regarding NGOs I cannot tell sir because that is the separate association that pertain to Ashok Babu sir. రైట్, చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి ఉద్యోగుల వైఖరి ఎలా ఉంది, వాళ్ళు 2 రాష్ట్రాల అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా, వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు లేదంటే వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా, దాని గురించి మాట్లాడబోయే ముందు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. న్యూ జెర్సీ నుంచి కాల్ వెయిట్ చేస్తున్నారండి, మీతో ఇంటరాక్ట్ అవుతారు. సంజయ్ గారు మాట్లాడండి. నమస్కారం అండి మీ ఇద్దరికి. నమస్తే. నమస్తే మేడం. మీరు అంటున్నట్టుగా ఇప్పుడు మీకు దశల వారీగా షిఫ్ట్ చేస్తే మీకు ఎలా ఉంటుంది? కంప్యూటర్ ద్వారా మీరు కొన్ని చేయగలిగిన కొన్ని ఉంటాయి కదా రూల్స్, అవి ఫామ్ చేసేవి, అవి సెంట్రల్ లో అక్కడ హైదరాబాద్ లో ఉండి మిగతా అవి లోకల్ ఉండేవి మాత్రం షిఫ్ట్ చేయగలిగి అందులో కొన్ని కన్సెషన్స్ మీ పిల్లలకి అనుకోండి ఇలాంటివి కొన్ని లిబరల్ గా చేసేసి అలాంటివి రూల్స్ పెట్టకుండా మీ పిల్లలకి కొంచెం ఎడ్యుకేషన్ వైజ్ దే హెల్ప్ యూ, ఇది డిఫికల్ట్ ఫర్ యూ టు షిఫ్ట్. అది కాదు కదా. అది కాకుండా ఇప్పుడు ఎంత కష్టంలో ఉన్నా, స్టేట్ ఎంత కష్టంలో ఉన్నా మీకు ఫిట్మెంట్ గవర్నమెంట్ హౌ కెన్ దే సపోర్ట్, దే ఆర్ సపోర్టింగ్ యూ. అలాగే మీరు కూడా గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్లీ వీ నీడ్ దిస్, మన యూత్ కి జాబ్స్ కావాలి, వీటన్నిటికి ఇండస్ట్రీ రావాలి, దీన్ని పెట్టి రాయితీలు చాలా అవసరం. వీటి మీద ప్రెషర్ పెట్టడం కూడా అవసరమేనండి. బట్ షిఫ్టింగ్ లో హెల్ప్ చేస్తే అవర్ స్టేట్ విల్ గెట్ మోర్ ట్యాక్సెస్ ఫ్రమ్ అవర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ కదా. అది ఒక విధంగా బెనిఫిట్ టు ద స్టేట్ అండ్ రెవెన్యూ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది కదండి. అందులో మీకు ఇబ్బందులు ఏమిటో చెప్పండి. ఓకే సంజయ్ గారు చెప్తారు. సంజయ్ గారు నమస్తే అమ్మా. ఈ రోజు మేము క్యాపిటల్ సిటీలోకి వెళ్ళి పని చేయడానికి మేము ఎప్పుడు సర్వసిద్ధంగా ఉన్నాం. మా గెస్టెడ్ ఆఫీసర్స్ ఇది ఇప్పుడే కాదు, మేము ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది. అయితే మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారిని ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనం ఒక ప్రాంతాన్ని నుంచి రాజధాని మరిచేటప్పుడు కొన్ని మౌలిక సౌకర్యాలు ఉండాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మన క్యాపిటల్ సిటీ హైదరాబాద్లో మనం తీసుకుంటే ఒక 50,000 మంది వచ్చినా 1,00,000 మంది వచ్చినా కానీ అక్కడ ఉండడానికి హోటల్స్ ఉంటాయండి. సడన్ గా మన అందరం కూడా ఒకేసారి అక్కడికి వెళ్ళిపోతే ఏమవుతుందంటే అక్కడ ఉండటానికి ఏముండదు, ఇళ్ళు లేవు, ఏమి లేవు, హాస్పిటల్స్ లేవు, విద్యాలయాలు లేవు, అన్ని కూడా ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది. కాబట్టి ఇంకా ప్రజలకి ఒక రకమైన సరైన సత్వర సేవ ఇవ్వలేవు. అందుకని మేము సార్తో ఏం చెప్పామంటే ఒక 2-3 ఇయర్స్ టైం తీసుకోండి, మినిమం సౌకర్యాలు మాకు ఇవ్వండి, చాలా అందరికీ కంఫర్టబుల్గా ఉంటుందని కూడా మేము చెప్పడం జరిగింది. సరే సంజయ్ గారు, ఒక విలువైన పాయింట్ రైట్ చేసి చెప్పండి సార్. ప్రభుత్వం మీకు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఫిట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ ఎంప్లాయీస్ కి ఏ విధమైనటువంటి ఫిట్మెంట్ ఇచ్చారు, మీకు కూడా అంతే ఫిట్మెంట్ ఇచ్చారు. కానీ మీ వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి సపోర్ట్ ఏంటి? సపోర్ట్ చేస్తేనే ప్రగతి అక్కడ సాధ్యము. మీ వైపు నుంచి సపోర్టు ఎంత ఉంది అని అడుగుతున్నారు. 100కి 100% ఉంది సార్. ఈ రోజు ఉద్యోగస్తులు కానీ ఆఫీసర్లు కానీ మీరు తీసుకుంటే ఈ రోజు ఒక ఆవేదనలు ఉన్నారు, ఒక కసిభావంతో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు సార్ వాళ్ళు. అదే విధంగా పనిచేస్తారు. మీరు కావాలంటే కూడా సర్వేలు కూడా తెప్పించుకోండి, మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈ రోజు ఎన్నో అవమానాలు పొందుతూ కూడా గెస్టెడ్ ఆఫీసర్లు కానీ ఈ ఎంప్లాయీస్ కానీ ఎన్నో అవమానాలు పొందుతూ కూడా తమ రాష్ట్రం డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నారు సార్.
ఇవన్నీ కూడా మీకు సరైన టైంలో కూడా మీ దృష్టికి తీసుకురావుతుంది. రైట్, మరో కాల్ కూడా వెయిట్ చేస్తున్నాండి. మిస్సూరి నుంచి లక్ష్మి గారు మాట్లాడండి. లక్ష్మి గారు, రైట్, కాల్ డ్రాప్ అయినట్టుంది. పటేల్ గారు, మీరు అన్నట్టు మీరు 100% మేము ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాము అని చెప్పి చెబుతూనే మరోవైపు ఫస్ట్ స్టార్టింగ్ లో రాష్ట్రం ఏర్పడిన విభజన జరిగిన వెంటనే ఏమన్నారంటే మేము అవసరమైతే టెంట్లో కూడా పరిపాలన చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు. ఆయనతో పాటు మీరు కూడా మేము కూడా వెళ్తాం, పరిపాలన అక్కడి నుంచి సాగిస్తాం అన్నారు. ఆ తర్వాత మీ వైఖరి మారుతూ వచ్చింది. ఎందుకు మారింది అంతలాను? సార్, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నట్టు మా దగ్గర కూడా ఎన్నో ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు సార్. మేము ఎప్పుడు చాలా క్లారిటీగా ఉన్నాం. గెస్టెడ్ ఆఫీసర్స్ మేము చాలా క్లారిటీగా ఉన్నాము. ఎప్పటికైనా వెళ్ళిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎవరైతే ఆ మాటలు చెప్పారో వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకున్న స్వార్థ ప్రయోజనాలు ఏంటో అనేది భవిష్యత్ కాలమే ప్రజలు నిర్ణయిస్తారు, ఉద్యోగస్తులు కూడా నిర్ణయిస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు అని కూడా ఉద్యోగస్తులు కత్వం వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళకి టైం వచ్చింది సార్. ఏది వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కూడా ఇప్పుడు టైం వచ్చిందనమాట. మన వనజాక్షి గారి మీద దాడి జరిగిన విషయంలో కూడా ఎటువంటి సంఘటన జరిగింది, ఒక ఆడపరిచయం మనం ఏ రకంగా అవమాన పరిచయం అందరం చూస్తున్నాం కూడా మనం చూస్తాం జరిగింది. సో కాబట్టి దెర్ ఇస్ ద టైం. ఎందుకంటే 10 మంది నాయకులు ఉన్నారు కాబట్టి 10 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. మేమైతే ఇప్పుడు క్లారిటీగా ఉన్నాము, క్లియర్గా ఉన్నాం. ఏ రోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళమంటే మాత్రం ఆ రోజు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, మరో బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత ఏపీ ఉద్యోగులకు సంబంధించి 5 రోజుల వర్క్ మాత్రమే పరిమితం చేయాలా, వారానికి 5 రోజులు పని చేస్తేనే వాళ్ళు అమరావతికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా, దాని గురించి మాట్లాడే ముందు మరొక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మిస్సూరి నుంచి మరో కాల్ కూడా వెయిట్ చేస్తున్నారండి, మీతో ఇంటరాక్ట్ అవుతారు. లక్ష్మి గారు మాట్లాడండి. నమస్కారం అండి ఇద్దరికిను. నమస్తే మేడం. ఇందాక మీరు చూపించిన దాంట్లో శ్రీనివాస్ గారు, కామినేని శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే తప్పకుండా వస్తుంది స్పెషల్ స్టేటస్ అన్నారు. కానీ అక్కడ పార్లమెంట్ లో అయితే అరుణ్ జైట్లీ గారు ఇంకో మినిస్టర్ ఎవరు ఓపెన్ గానే ఇది సాధ్యపడదు, ఎవరు ప్యాకేజెస్ ఇస్తాను తప్ప స్పెషల్ స్టేటస్ సాధ్యపడదు అన్నారండి. ఒకే పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. ముందర ఎలక్షన్స్ అప్పుడేమో ఈ తెలుగుదేశము బీజేపీ ఇద్దరు కలిసి ఏవో ఇట్లాంటివన్నీ ప్రామిస్లు చేసి ఓట్లు దక్కించుకున్నారండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ ఏదో అది ఏమనిపిస్తుందంటే ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళని కన్ఫ్యూజన్ కాదు, ఒక రకంగా మోసం చేయాలి ఆంధ్ర ప్రజల్ని అన్నట్టుందండి వాళ్ళ ధోరణి చూస్తుంటే. ఈ 2 పార్టీలు తెలుగుదేశము బీజేపీ. అందుకని ఎవరికైతే స్పెషల్ స్టేటస్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కలిసి వీళ్ళని నిలదీయాలండి. ఈ 2 పార్టీలని ఖచ్చితంగా పబ్లిక్ గా నిలదీయాలి వాళ్ళని. ఏదో ఇంకా తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్ళొక మాట వాళ్ళొక మాట కావాలని వాళ్ళ ప్లాన్ ప్రకారం మాట్లాడుతున్నారండి వాళ్ళు. మీలాంటి వాళ్ళందరూ నిలదీయాలండి ఖచ్చితంగా. బయట ఓపెన్ గా వాళ్ళిద్దరిని ఓకే లక్ష్మి గారు, సో ఒక ఉద్యమం చేపట్టాలి, నిలదీయాలి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్తున్నారు. సో ఆ దిశగా ఉద్యోగ సంఘాలు ప్లాన్ చేసాయా, ఆ క్రమంలోనే ఢిల్లీ వెళ్ళారనుకోవాలా? అంటే సార్ ఇప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ దాని గురించి దాదాపు 1 year నుంచి కూడా పోరాటాలు జరుగుతున్నాయి సార్. యాక్చువల్గా ఇప్పుడు సడన్ గా వీరు వెళ్ళటం జరిగింది, పార్లమెంట్ జరుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు. దాన్ని మేము హర్షిస్తున్నాం కూడా. ఎందుకంటే వి షుడ్ నాట్ కామెంట్ అగైనెస్ట్ ఎనీబడి ఫైటింగ్ ఫర్ ద స్పెషల్ స్టాటస్ ఎవ్రీథింగ్. బేసికల్లీ మన బ్రాడర్ కాన్సెప్ట్ ఉండాలి సార్. మనకేం కావాలి యాక్చువల్గా? దగాపడ్డాం, అన్యాయం అయిపోయాం, తలాతోకలేని రాజధాని లేకుండా మనం వచ్చాం, ఏమీ లేవు మన దగ్గర. రాజధాని కోసం అడుక్కొని తింటున్నాం, హూండీలు పెట్టాం, డబ్బులు కావాలని చెప్పినాం. కొన్ని ఛానల్లో మీరు కూడా చూశారు, 10,000 ఇచ్చారు, 5 ఇచ్చారు. ఇటువంటి దీనమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో మన అందరూ ఆలోచన ఉండాలి, మన 13 జిల్లాలు మంచిగా అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి చెందాలంటే పోరాటం చేసే వాళ్ళు చేస్తూ ఉండాలి, మేధావులందరూ కూడా చక్కని లాబింగ్ చేయాలి. దీని పెద్ద సూత్రాలు ఏం అవసరం లేదు సార్. తెలంగాణ సోదరులు ఏ రకంగా చేశారో ఆ రకంగా చేసుకొని మంచి ఇన్స్టిట్యూషన్స్, మంచి ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మనం రాయలసీమ జిల్లాలో, ఉత్తరాంధ్ర జిల్లాలో, తర్వాత కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ అపెడా అని చెప్పేసి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్మెంట్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఉంది. అది విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈస్ట్ గోదావరి ఉందనుకోండి. ఈ ఎక్స్పోర్ట్ ఇవన్నీ గైడెన్స్ ఇవ్వాల్సింది మీ రెస్పాన్సిబిలిటీ. ఉద్యోగస్తులుగా, ప్రత్యేకించి గెజిటెడ్ ఉద్యోగస్తులుగా మీకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ. అది
పాలకులకు ఇస్తే పాలకులు కేంద్రం నుంచి లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలిగినటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని వస్తుంది. Yes, sir. కానీ మీరేం చేస్తున్నారు? పాలకులకు ఏమాత్రం తీసుకోకుండా ఉద్యమాలు చేయాల్సినటువంటి నెసెసిటీ ఇప్పుడు ఏం కనిపిస్తుంది? దాని గురించి మాట్లాడదాన్ని. మరో కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు డల్లాస్ నుంచి. ఉదయ్ గారు మాట్లాడండి. నమస్తే పటేల్ గారు. సార్ నమస్తే సార్. ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళు సెపరేట్ గా చేస్తున్నట్టున్నారు. వైఎస్ఆర్సీపీ ఒక టైంలో వెళ్తాది ఢిల్లీకి. మీరు అశోక్ బాబు గారు వచ్చారు అంటే చంద్రబాబు గారు బినామీ వచ్చినంత ఇదే మాకు అక్కడ నుండి చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తుంది. ఎక్కడో కౌంటర్ చేయడానికి అశోక్ బాబు గారు బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ రకంగా పద్ధతిగా ఉండకూడదండి. ఇప్పుడు అమరావతిలోనే క్యాపిటల్ పెట్టాలి, మొత్తం ఆ ఇన్వెస్ట్మెంట్లన్నీ అక్కడే పెట్టడానికి స్కీమ్లు మీరు బాబు గారితో పాటు అందరూ ఏపీ ఎన్జిఓస్ అందరూ చేయొచ్చు. కానీ ఈ స్పెషల్ స్టేటస్ అలాంగ్ విత్ స్పెషల్ ప్యాకేజెస్ టు ఉత్తరాంధ్ర రాయలసీమ అది కానీ రాకపోతే మేజర్ గా డిసడ్వాంటేజ్ అయ్యేది ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమ. వాళ్ళకి రెండు వస్తున్నాయి, స్పెషల్ ప్యాకేజ్ వస్తుంది, స్పెషల్ స్టేటస్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్లు అన్ని అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే దే ఆర్ లో లైంగ్ రేట్స్, ల్యాండ్స్ రేట్స్ తక్కువ. మీరు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. ఇండస్ట్రీ పెట్టేవాడు ఎప్పుడు ల్యాండ్ రేట్లు ఎక్కడ తక్కువ ఉన్నాయో అక్కడికి వెళ్తారు. విత్ రెస్పెక్ట్ టు రా మెటీరియల్ అన్ని, లేబర్, మ్యాన్ పవర్ అన్నీను. కానీ వీళ్ళు డెలిబరేట్ గా అక్కడికి వెళ్ళిపోతాయేమో ఇండస్ట్రీస్, వీళ్ళు క్యాష్ సెట్ ప్యాకేజ్ కింద మాట్లాడేసుకొని అది తీసుకొచ్చి వారికి చెందాల్సిన డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెడదామని ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. ఆ కామినేని శ్రీనివాస్ అలా మాట్లాడతారండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎస్కలేషన్ అయిపోతే ప్రాజెక్ట్స్ 70,000 కోట్ల ప్రాజెక్టులు పెండింగ్ లో పడిపోయి దాని మీద మన రూపాయి ఇన్వెస్ట్ చేయక ఎస్కలేటెడ్ కాస్ట్, అన్ఎంప్లాయ్మెంట్ కూడా అన్ఎంప్లాయిడ్ పెరిగిపోతూ ఉంటారు. ఎప్పుడో ఇస్తాము బీహార్ ఎలక్షన్స్, బీహార్ కి మనకి అసలు దానికి పార్లమెంట్ బిల్లు ఆ బిల్లు అలా పెట్టారా? ఎలక్షన్స్ లేనప్పుడే ఇస్తాం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తాము. వాట్ నాన్ సెన్స్ ఆర్ దిస్ పీపుల్ టాకింగ్? మరి ఒక ఎలక్షన్స్ కి ఒక స్టేట్ కి మనకి సంబంధం ఏంటి? పిఎం కి ఆ మాత్రము చేయలేరా? మన ఫైనాన్స్ మినిస్టర్ నో హౌ టు డూ ఇట్స్ ఫైనాన్సెస్. ఇది బిల్లో ఉన్నప్పుడు హి హాస్ టు డెలివర్. వీళ్ళు నెగోషియేట్ చేస్తున్నారేంటి? మీరు వంగనాక్షినో రితేశ్వరి ఎలా నెగోషియేట్ చేస్తున్నారు? వీళ్ళు అలాగే నెగోషియేట్ చేస్తే కుదరదండి. 5 కోట్ల జనాభా వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటే యూఆర్ టేకింగ్ ఎ రాంగ్ కూల్ టైం. ఈ రకంగా అవుతుంది. బ్రీఫ్ గా మీరు క్వశ్చన్ చేస్తే నెంబర్ ఆఫ్ కాలర్స్ ని అటెంప్ట్ చేయొచ్చు. సో పటేల్ గారు, ప్రధానంగా ఏంటంటే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ఒక రకంగా మంత్రి కేంద్ర మంత్రి ఒక రకంగా చెప్తే రాష్ట్ర మంత్రి మరొక రకంగా చెప్తున్నారు. ఇవాళ కామినేని గారు ఏం మాట్లాడారు అనేది కూడా ఇందాక మనం ప్లే చేసి చూసాం. కామినేని గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు మాకు బీహార్ ఎలక్షన్స్ ఉంది, కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంచెం నిదానంగా ఇస్తాం అన్నప్పుడు అసలు మీరు ఇక్కడే సెటరేట్ చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉండేటువంటి మినిస్టర్స్ కానీ లేదంటే పాలకుల యొక్క వైఖరిని మీరు సెటరేట్ చేసుకోకుండా ఢిల్లీపై చేయటం అనేది ఒక రకంగా అది ఇందాక ఇప్పుడు ఉదయ్ గారు కూడా అన్నారు, ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇవ్వడానికి వెళ్ళారు అనేటువంటి అభిప్రాయం కలుగుతున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే దీని మీద నేను పెద్ద కామెంట్ చేయదలుచుకోదు సార్. ఎందుకంటే ఇప్పుడు మన సమైకాంధ్ర ఉద్యమం జరిగినప్పుడే సమైకాసం పోతే విడివిడిగా పోరాటం చేశారు వీళ్ళందరూ కూడా. ఆ రోజు కూడా మేము నెత్తినవరు బాదుకున్నా. నేను ఎన్జిఓ హోంలో కూడా చెప్పాను, నేను ఇది విధానం కాదని చెప్పాను. పార్టీలను దూరంగా పెడితే ఎట్లా అందరినీ కలవాలని చెప్పాను నేను. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఫస్ట్ చేతులు కల్పించింది కూడా నేనే సార్. సమైకాంధ్రం మీద మొదలు సదస్సు పెట్టి మా ఆఫీసర్స్ అందరం అందరూ మా సదస్సులు ఎవరున్నారు మా ఫోరంలో? ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉన్నారు, అనురాధ ఉన్నది, కృష్ణ ఉన్నాడు, ఎన్నో మంది లీడర్స్, గణేష్ ఉన్నాడు, పోలాకి శ్రీనివాస్, వీళ్ళందరం కలిసి మేము ఎంతో తపన పడ్డాం. ఒక గెజిటెడ్ ఆఫీసర్గా భవిష్యత్తుని ఆలోచించాము. ఆ రోజు ఎవరేం లేదు, అందుకని ఇంత దురదృష్టమైన పరిణామం వచ్చి. ఇంకా దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కూడా చేయి కలపకుండా చేస్తున్నారు. అదే మా బాధ ఉన్నది. అందుకని నేను వీళ్ళందరూ ఒకటి రిక్వెస్ట్ చేస్తాను. మీ అందరికి కూడా నిజంగా ప్రత్యేక కేటగిరీ కావాలని ఉంటే, ఆంధ్రదేశం అభివృద్ధి కావాలంటే కనీసం ఈ రోజైనా కానీ చేయి కలిపి మన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీద్దాం, తప్పకుండా సాధించాలి. కానీ మీ ఉద్యోగ సంఘాల మధ్యన, ఏపీలో ఉండేటువంటి ఉద్యోగ సంఘాల మధ్యనే ప్రతి అంశంలో కూడా ఎందుకని అభిప్రాయ భేదాలు వస్తున్నాయి? ఆ అభిప్రాయ భేదాల వల్ల అది కూడా నష్టమే కదా రాష్ట్రానికి? అభిప్రాయ భేదాలు ఈ డెమోక్రసీ కంట్రీలో ఎవరికైనా ఉంటాయి సార్. నేను లాబింగ్ నమ్ముతాను సార్. నేను ఇప్పుడు వారి కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన చెప్పేదాన్ని ఖండిస్తాను నేను. మరి నేను బీజేపీ హరిబాబు గారి దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి ఆయనకు ఒక నివేదిక ఇచ్చాను. సార్ మనకి 13 జిల్లాల్లో ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తే బాగుంటుందని చెప్పాను. ఆయన లెటర్ రాశారు. ఈరోజు విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ప్యాకింగ్ వచ్చిందని మేము ఇచ్చే అడ్వైజే. తర్వాత మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం చెప్తాను సార్. ఈరోజు పోలవరం ప్రాజెక్టు, సీలేరులో ఉన్న ఐడల్ ప్రాజెక్టు, ఇవన్నీ ఆంధ్ర ప్రాంతానికి వచ్చిందంటే
నేను పెట్టిన మీటింగ్లో, సెంట్రల్ కోర్టు మీటింగ్లో హరిబాబు గారు వచ్చారు, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ కనకమేళ రవీంద్ర గారు వచ్చారు. అక్కడ అనురాధ చెప్పింది ఎట్లా మనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి. అనురాధ అంటే ఎలక్ట్రిసిటీ నాయకురాలు సార్. గణేష్ అని చెప్పారు, వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, పార్లమెంట్లో ఇది చేశారు, చక్కగా మేలు జరిగేదని చూశారు. నౌ వీ రిక్వైర్ దట్ టైప్ ఆఫ్ లాబింగ్ సార్. యాక్చువల్గా అందరినీ కలవాలి, మనకి ఎట్లా జరిగింది, ఏమేం కావాలని చేస్తారు. లేకుండా సొంత లబ్ధి కోసం చేస్తుంటే మనం ఏం చేయగలుగుతాం సార్? మనం బాధల్లో ఉంది, రాష్ట్రం నష్టాల్లో ఉందని ఒకవైపు చెప్తూనే కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల్ని ఒకే చోట కాన్సన్ట్రేషన్ చేసి ఖర్చు పెడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఇందాక ఉదయ్ గారు ఎక్స్ప్రెస్ చేశారు. సో ఒక గెజిటెడ్ ఆఫీసర్స్ లేదంటే ఎంప్లాయీస్ తరపు నుంచి ఏదైనా ఫైల్ మూవ్ కావాలంటే మీ దగ్గర నుంచి కావాలి. అవును సార్. సో మీరు ప్యారలల్ గా డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఒకే చోట కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు మీరు ప్రతిదానికి పోయి మీరు ప్రభుత్వాల మీద మీరు ఉద్యమాలు చేస్తున్నారు, పోరాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఎందుకని ప్రభుత్వాన్ని కొంచెం నిలదీయటం కానీ కొంచెం బ్రేక్ వేయటం కానీ చేయలేకపోతున్నారు? అంటే మేము ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మేము ప్రభుత్వాన్ని వెళ్ళలేదేం సార్, ఎందుకంటే అది కోడ్ ఆఫ్ కండక్ట్ అగ్రీమెంట్. బట్ వీ కెన్ రిప్రజెంట్, వీ కెన్ అడ్వైజ్ సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు చేస్తుంది అది కదా, ఇప్పుడు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద తిరగబట్టమే కదా. లేదు సార్, నేను చెప్పే స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మీద డెఫినెట్ గా చేస్తాం సార్. ఎందుకంటే ఇది అందరికి సంబంధించిన సమస్య. ఇందులో మనందరి జీవితాన్ని ముగ్గిపాలు చేశారు వాళ్ళు. అసలు ఆ రోజు బీజేపీ ఇంత రప్త చేయడం వల్లనే కదా సార్ వాళ్ళు హడావుడిగా బిల్లు పెట్టింది. ఇవన్నీ కూడా ఇదే రెస్పాన్సిబిలిటీని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొంత అన్యాయం అనుకోండి, లేదంటే కొంత డిస్ట్రిబ్యూషన్ లో ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ లో జరుగుతున్నటువంటి అవకతవకలు అనుకోండి, వీటి మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఇంతే చురుగ్గా కనుక మీరు ముందుకు వెళ్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది కదా అనేది ఉదయ్ గారు. అది తప్పకుండా జరుగుతుందండి. ఈ రోజు ఉదయ్ గారికి నేను చెప్పేది అసలు మా దగ్గర ఏమి నిధులు ఉన్నాయి సార్? మా దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి ఇచ్చినా సార్, మనం 100 కోట్లు ఇచ్చినారు పోలవరానికి, ఇంతేగా సార్ వీళ్ళు ఇచ్చింది? ఏమి ఇచ్చినారు సార్? పోనీ క్యాపిటల్ సిటీకి ఏమైనా ఇచ్చినారా వాళ్ళు? ఓనే చెప్పుకోవడానికి ఇచ్చారని చెప్పి ఏమి ఇచ్చారు సార్? మాకు ఏమేం లేదు మాకు. అందుకనే కదా సార్ ఎంత తపన పడేది. ఆల్రెడీ 1 year అయింది. రైట్. మిన్నసోట నుంచి మరో కాలర్ కూడా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారండి. మనోహర్ గారు మాట్లాడండి. నమస్కారం సిఎస్ రావు గారు. నమస్కారం. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక రాజకీయ పార్టీ వెనకుండి నడిపిస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ గా భావిస్తున్నారు మనోహర్ గారు. అలాగే దానికి అంత శాండిటీ లేదు కాబట్టి మీరు గెజిటెడ్ ఉద్యోగుల తరఫు నుంచి మీరు ఒక లీడ్ తీసుకొని మీరు దాని మీద కొంచెం పోరాడితే బాగుంటుంది, సాధించడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు సార్? మీరు చెప్పింది కరెక్టే సార్. యాక్చువల్గా గెజిటెడ్ ఆఫీసర్ అనేసి వచ్చేసరికి ప్రభుత్వం కానీ ప్రభుత్వ విధి విధానాలని అట్లాగే కలెక్టర్ గారు కానీ మంత్రి గారు ఏదైనా కానీ డైరెక్ట్ ఆర్డర్స్ మాకు పాస్ అవుతాయి సార్. మేము మా కింద ఉన్న సిబ్బందితో మేము ఆ పని చేయించడం కానీ మేము చేయడం కానీ దేనికైనా కానీ మేమే రెస్పాన్సిబుల్ అవుతాం. కాబట్టి ఈయన యాక్టివిటీస్ వచ్చేసేసరికి మేము మామూలుగా జాబ్ చేసేటప్పుడే విపరీతమైన ఒత్తిడితో చేస్తుంటాం సార్. వారు చెప్పింది కూడా కరెక్టే. కానీ ఇప్పుడు మేము ఇప్పుడిప్పుడే మేము మొత్తం ప్రయత్నం చేస్తున్నాం. అన్ని అసోసియేషన్స్ కూడా ఒక దగ్గరకు వచ్చేసి ఒక కాన్సన్ట్రేట్కి వచ్చి అందరం కలిసి మన హక్కులను కూడా కాపాడుకుందామని మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. తప్పకుండా వస్తుంది. మన ముఖ్యమంత్రి గారిని లాస్ట్ మంత్ 30న కలిగినప్పుడు నేను చెప్పడం జరిగింది, గెజిటెడ్ ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్స్లో కౌన్సిలింగ్ ఇవ్వలేదు సార్, మా ఒక్కరికి ఇవ్వలేదు సార్. దాన్ని కూడా మేము సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎవరైతే కొందరు ఐఏఎస్ అధికారులు గెజిటెడ్ ఆఫీసర్ని బండబూతులు తిడుతున్నారు, హిందీ లాంగ్వేజ్ తిడుతున్నారు, ఇవన్నీ కూడా మేము సార్ దృష్టికి కూడా మేము తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఎందుకు ఆగుతున్నాం అంటే సార్ ఒక్కటే సార్ మనోహర్ గారు, మేము దెబ్బతిన్నాం, ఆవేదనలో ఉన్నాం, మా రాష్ట్రం నాశనం అయిపోయింది, కసితో ఉన్నాం మేము సేవ చేయడానికి అన్న ఉద్దేశంతోనే ఉన్నామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. తప్పకుండా మా గెస్టెడ్ ఆఫీసర్లందరూ కూడా అతి తొందరలోనే మీరు చూస్తుంటారు. చక్కనగా అందరూ దగ్గరకు వచ్చి ఐకమత్యంతో మేము చేస్తాము. ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మా పురపారిమైన సహకారం ఇస్తాను కూడా మీకు తెలియజేస్తాను. సహకారం ఇస్తాను అని చెప్పి అంటున్నారు. సమగ్ర అభివృద్ధి కోసం సమాజంలో ఉండేటువంటి అన్ని సెక్టార్లకు సంబంధించి అభివృద్ధి జరగాలి. కానీ ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఏపీలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏపీలో ప్రధానంగా ఏపీలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు చేసేసింది ఎంప్లాయీస్కి. ఫస్ట్ రాగానే ఆయన బెనిఫిట్ ఇచ్చినటువంటిది, ఆ తర్వాత మీకు ఫిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా అమరావతికి వెళ్ళాలంటే మాకు 5 days వర్కింగ్ డేస్ కావాలి, 6 days మేము చేయలేము, పైగా ట్రావెల్ అలవెన్స్లు ఇవ్వాలి. ఇలాంటివన్నీ చాలా డిమాండ్స్ మీరు నిన్న చీఫ్ సెక్రటరీ దగ్గర పెట్టడం జరిగింది. ఇంత డిమాండ్స్, ఇంత బెనిఫిట్ ఒక్క ఉద్యోగ సంఘాలే 1% ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలే బెనిఫిట్ కోరుతుంటే మిగతా 99% ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క బాగోగులను మీరు పట్టించుకున్నారు అనే భావన కలుగుతుందా ఎవరికైనా చూసేవాళ్ళు? ఇదే దగ్గర సుబ్బారావు గారు ఇక్కడ ఏమైందంటే సార్, ఇది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఏమో అనిపిస్తుంది. యాక్చువల్గా నిన్న ఉద్యోగస్తులు అక్కడ వెళ్ళినప్పుడు డిస్కషన్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే 5 to 7 days వీటి గురించి కాదు సార్, మా పిల్లల స్థానికత గురించి, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి అన్నింటిని ఒకేసారి తీసుకెళ్ళండి అన్న ఉద్దేశంతో వాళ్ళు చేశారు తప్పించారు. కానీ
వాళ్ళు ఏ రోజు కూడా అక్కడి నుంచి వెళ్ళమని మేము చెప్పలేదు సార్. దే నెవర్ టోల్డ్ దట్. ఎందుకంటే టీవీలో కూడా వచ్చింది మొత్తం కూడా క్లియర్ కట్గా చెప్పారు, మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము మాకు కొంచెం ఈ విషయంలో మాకు సహాయం చేయండి అని చెప్పేసి దే అపీల్ టు ద గవర్నమెంట్ సార్. దట్ ఈస్ ద రీజన్ సిఎస్ గారు ఏమన్నారంటే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ కూడా నేను తీసుకొస్తానని చెప్పడం జరిగింది. అది మన మిస్కమ్యూనికేషన్ ఏమో అని అనుకుంటున్నాను సార్, మా వాళ్ళు అట్లా చేసి రైట్ చేయరు కూడా. రైట్, ఫ్లోరిడా నుంచి మరో కాలర్ కూడా వెయిట్ చేస్తున్నాను, మీతో ఇంటాక్ట్ అవుతారు. వెంకట్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే సార్. స్పెషల్ స్టేటస్ గురించి ఏదైతే డిస్కషన్ జరుగుతుందండి ఇన్ని రోజుల నుంచి, ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే అండి, ఇంకొక 26 months వరకు, ఇప్పుడు 14 months అయింది గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇంకో 26 months వరకు ఏ డిక్లరేషన్ ఇవ్వరు. తర్వాత 12 months మిగులుతుంది. ఆ 12 months అప్పుడు బీజేపీ తెలుగుదేశం సంయుక్తంగా కలిసి వాళ్ళు డిక్లరేషన్ చేస్తారు, మేము స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాము, ఈ ప్యాకేజ్ ఇస్తున్నాము. ఎందుకంటే కమింగ్ ఎలక్షన్స్ నెక్స్ట్ 5 years, అప్పుడు దాకా ఎవరు ఎన్ని గొడవలు చేయండి ఏమన్నా కానివ్వండి ఏమీ జరగదు. అది నా విషయం అండి. రెండో విషయం వచ్చేసరికి ఎనీ గవర్నమెంట్ అఫీషియల్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ నౌ, గోయింగ్ టు ఢిల్లీ ఆర్ ఎటౌ. దే హ్యావ్ టు ఫుల్ఫిల్ దేర్ డ్యూటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఎన్జిఓస్ కానివ్వండి, క్లాస్ 4 ఎంప్లాయీస్ కానివ్వండి, క్లాస్ 3, క్లాస్ 2, క్లాస్ 1 ఆర్ వాట్ ఎవర్ ఈ కేటగిరీస్ ఉన్నాయో డిగ్నిటీ ఆఫ్ లేబర్ మెయింటైన్ చేయాలి అండ్ యూనిటీ ఉండాలి. ఎవరైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మిమ్మల్ని చేస్తారో వాళ్ళని మీరు ఎక్స్పోజ్ చేయండి. ఇవాళ మీడియా టెక్నాలజీ అన్నీ ఉన్నాయి, బై ఫేస్బుక్, ట్విట్టర్, లైక్ TV5, TV9, ఈనాడు, ఈటీవీ, ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి, అన్ని చేయండి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని మీరు కట్ చేయండి. ప్లస్ ఏదైతే ప్రాజెక్ట్స్ రన్ అవుతుంటాయో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, రోడ్స్ డిపార్ట్మెంట్ ఏదైనా కానివ్వండి, ఒకరికి లింకులు ఏర్పాటు చేస్తూ 10 మందిని వెళ్ళి దాన్ని ఈ ప్రాజెక్ట్ సరిగ్గా చేయలేదు అని ఆ కల్తీలు కానీ అన్ని కానీ ఇచ్చేయాలి. మీరు ఫ్యూచర్ మీ పిల్లల గురించి మాట్లాడుతున్నారు, రేపు మీ పిల్లలు మరి ఇట్లాంటి చెత్త ప్రాజెక్టులు మీరు వాళ్ళు బెనిఫిట్ అవ్వాలా కాదా? కావాలనుకుంటారు కదా. మరి ఎల్లుండి మీ మనవరాలు కూడా కావాలనుకుంటారు కదా. మరి ఇవాళ మీరు కళ్ళు మూసుకుంటే అవన్నీ హానికరం జరుగుతాయి. ఇవాళ మీరు కొంచెం కళ్ళు తెరవండి, రేపు మీ పిల్లలు ఇంకా పెద్ద కళ్ళు చేస్తారు, తర్వాత వాళ్ళు కన్నెర చేస్తారు. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ మీరు తీసుకోపోతే ఎన్ని పొలిటికల్ అటాక్స్ జరుగుతున్నాయి గవర్నమెంట్ అఫీషియల్స్ మీద. ఏం జరిగింది? ఊరిలో ఒక కేసు పెట్టడం కాదు, అసలు మీరు రెవల్యూషన్ గా ఎందుకు మూవ్ కాలేదు, ఎందుకు స్తంభింపజేయలేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ ని, వాళ్ళని ఎందుకు లాగరాలేదు? ఇదే ఇండియాలో జరుగుతుంది. ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనేది పెద్ద కామన్ వర్డ్ అయిపోయింది ఇండియాలో. అది కాదు, మీరు తీసుకురండి, ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయండి. ఒక అఫీషియల్ కొట్టడం ఏంటి అని అంటే మీరు అట్లనే ఇప్పుడు ఇందాక మీరు మాటల్లోనే అన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ ఎవడ బండబూతులు తిట్టాడు, మెడబట్టుకొని లోటు మీద లాక్కొచ్చి ఎందుకు తిట్టేవరా నా కొడక ఎందుకు అడగరు మీరు? ఎంతమంది వాళ్ళు సస్పెండ్ చేయగలరు, ఎంతమంది డిబార్ చేయగలరండి? వెంకట్ గారు, మీరు అన్పార్లమెంటరీ వర్డ్ ఉపయోగించు దయచేసి. మీరు దాన్ని నేను ఉపయోగించలేదండి. నేను వాళ్ళు అన్నదానికి నేను చెప్తున్నాను, నేను ఎవరిని కించమరట్లేదు. రెవల్యూషన్ రావాలని కోరుకుంటున్నాను, మంచి కావాలని కోరుకుంటున్నాను. మీరు అక్కడి నుంచి చూస్తుంటే కనుక ఇక్కడ పరిస్థితులు చూస్తే మీకు బాగా కలిగించినటువంటి అంశం కరెక్టే, నేను కూడా అంగీకరిస్తున్నా. బట్ అలాంటి వర్డ్స్ ఉపయోగించడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కానీ బ్యాక్ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెంకట్ గారు. సో ఇలాంటి యాక్టివిటీస్ ప్రధానంగా యాజిటేషన్స్ చేయడం అనేది, ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు ఎంప్లాయీస్. వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయకుండా, ఆ డ్యూటీస్ ఏవైతే చేయాలో వాయి చేయకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది నష్టం కదా అని అడుగుతున్నారు వెంకట్. ఒక విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయే సందర్భంలో ఉప్పెన్లాగా ఒక ఉద్యమం వచ్చినప్పుడు దాన్ని ఉద్యోగస్తులు దాన్ని ముందుండి నడిపించారు సార్. ఎంతో త్యాగంతో ముందుకు పోవడం జరిగింది, అది మీ అందరూ కూడా చూశారు. సో ఇది మా పిల్లల కోసమో ఒకళ్ళ కోసమో చేసేది కాదు సార్. ఈరోజు ఖచ్చిత ఆవేదనతో చేసేది. వారు ఏమన్నారు ఆ రోజు తెలంగాణ వాళ్ళు, మీ అందరూ దొంగలు అన్నారు. ఒక సుబ్బారావు గారు దొంగలేదు, ఒక పటేల్ దొంగలేదు సార్. ఒక రీజన్ మొత్తం అన్నారు సార్. ఈ 13 జిల్లాలో దొంగలు అన్నారు, వీళ్ళు దోపిడిదారులు అన్నారు, మమ్మల్ని వచ్చి దోసుకొని పోయినారు అన్నారు, మొత్తం మా వాళ్ళే చేసేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో నరాన్ని జీర్ణించిపోయింది, అవమాన భారంతో ఉన్నాం సార్. అందుకోసం చెప్పేసి వాళ్ళందరూ చేసేదాన్ని మనం అప్రిషియేట్ చేయాలని చెప్పేసి కూడా నేను వెంకట గారికి నేను మనవి చేస్తున్నాను. కానీ అవన్నీ కూడా రాజకీయాలతో లింకు పడినటువంటి అంశాలు కాబట్టి వాటికన్నా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద కానీ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక భవిష్యత్ తరాలకి ప్రగతిని చూపించవచ్చు. అటువైపు మీరు దృష్టి సారించండి అని చెప్తున్నారు వెంకట్ గారు. తప్పకుండా ఆ రకంగా ఎప్పుడో మేము సాధించడం జరిగింది సార్. అది సాధించడం జరిగింది కాబట్టే ఒక సమన్వయ భావంతో, ఒక మంచి ఆలోచనతో, లాబింగ్ దృష్టితో మేమందరం కూడా పోతున్నాము. అది జరుగుతుంది సార్. అంటే ఒక్కోసారి మనం చూసే కోణంలో కొంత మిస్టేక్ కూడా అనుకోవచ్చు, కానీ దయచేసి మా ఉద్యోగస్తుల ఆవేదన అవమానాన్ని మాత్రం అర్థం చేసుకోమని చెప్తున్నాం.
మేము హైదరాబాద్ ఉంటే మా మీద అటాకులు కూడా రావడం జరిగింది, వాళ్ళందరూ కొడతాను కూడా. ఇవన్నీ కూడా మాకు గుర్తున్నాయి సార్. కాబట్టి దయచేసి ఏ ఉద్యోగిని కూడా మీరు దయచేసి అపార్థం చేసుకోవద్దు. వాళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కోసం చిత్తశుద్ధితో వాళ్ళు కట్టుబడి ఉన్నారు సార్ వాళ్ళు. రైట్, మరో బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత రోడ్డును పడ్డ విద్యుత్ ఉద్యోగుల గురించి ఈ ఉద్యోగ సంఘాలు ఎందుకు పట్టించుకోలేకపోయాయి, సీరియస్ గా ఎందుకు తీసుకోలేకపోయాయి, న్యాయపరంగా కానీ ఇతరత్ర పోరాటాలు కానీ చేసి కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఒత్తిడి ఎందుకు తీసుకురాలేకపోయాయి, దాని గురించి మాట్లాడబోయే ముందు మరొక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. దాదాపు 1230 మంది పైచీలకు ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు వాళ్ళకి ఇక్కడ నుంచి రిలీవ్ చేస్తే అక్కడ ప్లేస్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఏపీలో. అవును సార్. ఇక్కడ రిలీవ్ చేశారు, అక్కడ ప్లేస్మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి వాళ్ళు ఒక రకంగా రోడ్డు మీద ఉన్నారు, గాల్లో ఉన్నారు. వాళ్ళకు సంబంధించి మీరు ఇంత యాక్టివ్ గా, ఇంత పెద్ద స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఏపీ ఎన్జిఓలు కానీ లేదంటే ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ కానీ ఇవన్నీ కలిసి ఎందుకని పోరాడలేకపోయాయి సార్? ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తుల్ని అర్ధరాత్రి పూట వాళ్ళని రిలీవ్ చేసి ఆంధ్రాలో పంపించినప్పుడు నేను ఇమ్మీడియట్గా వాళ్ళ లీడర్స్తో నేను మాట్లాడటం జరిగింది సార్. మా అసోసియేషన్ తరఫున నేను యాజ్ ఎ గెస్టెడ్ సూపర్వైజర్స్గా అనురాధ గారితో మాట్లాడాను. నేను ఎందుకు పదే అనురాధ గారు అని చెప్తున్నా అంటే షీ ఈజ్ ఎ వెరీ ఫెమిలియర్ లీడర్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. అట్లాగే ప్రత్యూష గారు ఉన్నారు, ఆమె కూడా మంచి లీడరు. గణేష్, వీళ్ళందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఏంటని చెప్తే కోర్టు మనకి ఫేవరబుల్గా ఉన్నది. అట్లాగే చీఫ్ సెక్రటరీ గారు కూడా మా సమస్యను చక్కగా అర్థం చేసుకున్నారు, ఐవీఆర్ కృష్ణారావు గారు. వారు పర్సనల్గా తీసుకొని ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆయన మేము 2 జీవోలు చూపెట్టాం, మేము 25 and 26 జీవోలు చూపెట్టాం. దాని ప్రకారం ఏదైతే ఎలక్ట్రిసిటీలో తీసుకున్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎటువంటి రూల్స్ అయితే వర్తించాయో ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా అట్లాగే వర్తిస్తుంది. కాబట్టి పటేల్ గారు మేము అవసరమైనప్పుడు మీ సహకారం తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది సార్, ప్రత్యూష గారు కానీ అనురాధ గారు కానీ. అందుకోసం మేము సైలెంట్ ఉన్నాము. మేము మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాము, వాళ్ళు సమైక్యాంధ్ర ఉద్యమంలో వాళ్ళు చేసిన త్యాగం చాలా గొప్ప త్యాగం సార్. కరెంట్ ఆఫ్ చేసేసి రోడ్ల మీదకి వచ్చేసి చేశారు. తర్వాత దేరమై ఫోరం సభ్యులు వాళ్ళందరూ కూడా, నాకు వాళ్ళందరూ కూడా బాగా పరిచయం తెలుసు. నేను అడిగితే పటేల్ గారు మేము అందరితో కలిపే విషయంలో వచ్చినప్పుడు మేము తప్పకుండా మీ సహకారం తీసుకుంటాము. ఇప్పుడు వరకైతే మనకంత ఇష్యూ ఫేవరబుల్గా ఉంది, హైకోర్టులో ఫేవరబుల్గా ఉంది. చీఫ్ సెక్రటరీ గారు పర్సనల్గా ఈ కేసుని టేకప్ చేశారు అని చెప్పడం జరిగింది సార్. అందుకోసమే ఉన్నాను తప్పించి కానీ డైలీ మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం సార్. ఉద్యోగుల విభజనకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కానీ అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించి కానీ విభజన ఇప్పటి వరకు కూడా ఒక కొలికి రాకపోవడానికి కారణం ఏమనిపిస్తుంది మీకు సార్? ఇప్పుడు ఏమవుతుందంటే సార్, దేర్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ సార్, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్ సార్. ఇప్పుడు మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అనుకోండి, మాది పేరు ఉంది కాబట్టి టకటక అయిపోయింది సార్. మాది ఫైనల్ అలికేషన్ వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఏమైంది సార్, ఈ 2 సంవత్సరాలు రావటం వలన ఏం జరిగింది, ఒక తెలంగాణ అధికారిని మా దగ్గర నుంచి మేము రిలీజ్ చేయడం జరిగింది. అతని రిటైర్మెంట్ కూడా వచ్చింది అతనికి. అతను ఏం చేశాడు, సడన్గా ఒక కోర్టు ఆర్డర్ తీసుకుని వచ్చేసి మళ్ళీ పోయి కర్నూలులో జాయిన్ అవ్వడం జరిగింది. దాన్ని మేము అందరం కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లాగా ఈ ఎంప్లాయీస్ ఇష్యూస్ జరిగి ఒక్కొక్కటి పర్సనల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి సార్. వాళ్ళ భార్య తెలంగాణలో పనిచేయచ్చు, ఆంధ్రాలో పనిచేయచ్చు, ఇవన్నీ విషయాలు ఉంటాయి. అందుకని కొంత డిలే అవుతుంటుంది సార్ అంతే. తర్వాత ఏంటంటే కమల్నాథన్ కమిటీ వచ్చేసరికి, పివి రమేష్ గారు కానీ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఆంధ్రాకి సౌతి తల్లి ప్రేమ చూపెట్టారు కానీ మాకు ఎప్పుడు ఫేవరబుల్గా చూపెట్టలేదు సార్. వాళ్ళు ఉన్నారు. ఆ రోజులు ఎన్జిఓ నాయకుడు విఠల్ గారిని ఆంధ్రాకి చూపెడితే ఇమ్మీడియట్గా రూల్స్ మార్చేసి ఆయన తెలంగాణకు పంపించారు. అదే ఆంధ్రాలో ఎంతమందికి అన్యాయం జరుగుతుందని పివి రమేష్ గారి దృష్టికి తీసుకెళ్ళా కానీ ఆయన ఏ రోజు పట్టించుకోలేదండి. ఈజ్ వెరీ యాంటీ టు సమైక్యాంధ్ర గెస్టెడ్ ఆఫీసర్స్ ఎవరైతే పోరాటం చేశారో ఇలాంటి మీద. అది కూడా మేము తొందరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి రుజువులతో సహా తీసుకెళ్తున్నాం మేము. సో ఇంటర్నల్ గానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ గా ప్రాబ్లమ్స్ కన్నా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయంటారా? ఎస్ సార్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎందుకు లేవు సార్? లేకపోతే మా పరిస్థితి ఎందుకు ఇట్లా అయిపోతుంది సార్? ఈ రోజు దాని రకాలైన హెరాస్మెంట్ గురవుతున్నాము. రైట్. ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఇండస్ట్రీ మీరు డైరెక్టర్ గా కూడా ఉన్నారు కాబట్టి, జాయింట్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు కాబట్టి 2 రాష్ట్రాలకు సంబంధించి ఇండస్ట్రీ పాలసీలు రిలీజ్ చేశారు. 2 రాష్ట్రాల్లో కూడా ఇండస్ట్రీస్ ని రమ్మని చెప్పి కోరుతూ ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పోటీపడి కోరుతూ ఉన్నారు. 2 రాష్ట్రాల పాలసీలు మీకు ఎలా అనిపించాయి? ఇండస్ట్రీకి సంబంధించి ఏపీలో ఏమన్నా డెవలప్ అయ్యేటువంటి అవకాశం మీకు కనిపిస్తుందా, తెలంగాణకి కాదని? చాలా చక్కగా అవకాశాలు మా దగ్గర ఉంటాయి సార్. మేము ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ పాలసీలు కానీ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎజల్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ సార్. ఈ రోజు మీరు ఒక సింగిల్ విండో క్లియరెన్స్ కావాలంటే మీకు 21 రోజులు వచ్చేస్తుంది సార్.
మీరు మా ఆఫీస్కి రావసం లేదు సార్. మీరు ఆన్లైన్లో మా వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అన్నీ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ మొత్తం వెళ్ళిపోతుంటుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డ్లో కనబడుతుంది. ముఖ్యమంత్రి గారు హై లెవెల్లో రివ్యూ చేస్తారు, మా డైరెక్టర్ గారు రివ్యూ చేస్తారు. సింగిల్ విండో అది నేనే చూస్తాను కాబట్టి సబ్జెక్ట్ మేము కూడా రివ్యూ చేస్తాము. చక్కని ఎజల్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంది సార్. ఇంకోటి ఏంటంటే మీకు పార్ట్ 1 ఆర్ పార్ట్ 2 ఎగ్నాలజ్మెంట్స్ మీరు కావాలంటే ఇదివరకు డిఐసి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, అక్కడ వెళ్ళి ఫామ్స్ ఇచ్చేవాళ్ళు ఒక 3 కాపీలు. ఈరోజు అదేమీ లేదు సార్. మీకు చరిత్రలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది సార్. అది కొత్తగా చెప్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. డిజిటల్ సిగ్నేచర్తో మీరు కూర్చున్న చోట మీకే సర్టిఫికేట్ వచ్చేస్తుంది సార్. అటువంటి చక్కని ఎన్విరాన్మెంట్ మన దగ్గర ఉన్నది. తర్వాత ఎవరైతే నూతన పరిశ్రమలు పెడదామని వచ్చారో వాళ్ళందరూ కూడా మేము ఎస్కాట్ ఆఫీసర్స్ వేయటం జరుగుతున్నది. నిరంతరం మానిటర్ చేయడం, అసలు ఎంత బ్యూటిఫుల్ మానిటరింగ్ ఉంటుంటే సార్ మా దగ్గర. అతను వచ్చి ఇండస్ట్రీ పెడతానంటే అతను ఎక్కడ పెట్టాడు ఫోన్లో సార్. మా డైరెక్టర్ గారు నిజంగా చెప్పాలంటే ఈజ్ ఎ వెరీ గ్రేట్ పర్సన్. ఆయన ఫోన్లు చేసి మాట్లాడుతుంటారు సార్. మన జనరల్ మేనేజర్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన చేసి మా వాళ్ళందరూ మీతో మంచిగా చేస్తున్నారా లేదా, మీకు అన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు ఉంటే నాతో కూడా కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి మా అందరూ కూడా ఒక చక్కని మార్గదర్శనం కూడా మా డైరెక్టర్. మీ రాష్ట్ర మంత్రి రావెల్ కిషోర్ మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారు, ఆంధ్రాలో పరిశ్రమలు రాకుండా. ఇక్కడికి వచ్చేటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అందరినీ కూడా కాంటాక్ట్ అవుతున్నారు, అక్కడ మెయిల్స్ పంపించి ఏపీకి రాకుండా చేస్తున్నారు అని అంటున్నారు. మీరు అనుకున్న విధంగా ఎన్ని కంపెనీలు రాకుండా పోయాయి ఆ విధంగా? సార్ ఇది ఇప్పుడు వాళ్ళిద్దరూ పొలిటికల్కి సంబంధించిన వాళ్ళు సార్. ఒక రాష్ట్రానికి చెప్పిన వాళ్ళు రైవల్స్ కాబట్టి వాళ్ళు దాని మీద నేను పెద్ద కామెంట్ చేసి తెలుసుకోలేదు. నాకు తెలిసినంత వరకు చాలా మంచిగా వస్తున్నాయి సార్. నాకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. అంటే తెలంగాణ విషయానికి వచ్చేసరికి మనం వడ్డీ వాళ్ళ దగ్గర అన్ని వడ్డీ వార్చే రెడీలో ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర. మేము ఈరోజు అన్నీ మళ్ళీ చేసుకుంటున్నాము. అయినా కానీ తప్పకుండా మేము పోటీ పడతాం సార్. తప్పకుండా పరిశ్రమలకు సంబంధించి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి పోటీ పడుతున్నటువంటి క్రమంలో 2 పాలసీలను గమనిస్తే కనుక పాలసీలు 2 అట్రాక్టివ్ గానే ఉన్నాయా, లేదంటే కొంచెం తక్కువగా కొంచెం ఎక్కువగా అలా ఉన్నాయా? అట్లేం లేదు సార్. మా పాలసీ చాలా బాగున్నది, ఎక్సలెంట్ పాలసీ మాది. అన్నిటికన్నా మాకు కావాల్సింది అంటే ఎజల్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ సార్. ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చినప్పుడు అతను ఒక మంచి సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలి, మంచిగా అతనికి ఎటువంటి బాధ లేకుండా అటువంటి ఎన్విరాన్మెంట్ మాత్రం మన దగ్గర క్రియేట్ అయింది సార్. అది ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో జరుగుతున్నది. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సార్. దాదాపు 14 నెలలైంది ప్రభుత్వం ఏర్పడి సార్. ఈ 14 నెలల్లో మీరు ఏదైతే ఎస్టిమేట్ చేసుకున్నారో, ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నారో ఆ టార్గెట్స్ మేరకు మీరు పరిశ్రమలను తేగలిగారా ఏపీలో? ఎస్ సార్. ఇప్పుడు మా దగ్గర కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని ఉంది సార్. మా దగ్గర క్వార్టర్ వైజ్గా మొత్తం రివ్యూ హై లెవెల్ చీఫ్ సెక్రటరీ గారి లెవెల్లో మాకు రివ్యూ జరుగుతుంటుంది. చూస్తే మన క్వార్టర్లో కూడా మేము సక్సెస్ అయ్యాం సార్. మేము ఇచ్చిన టార్గెట్స్ని వీ హ్యావ్ ఫిలిపిలేటెడ్. ఎంప్లాయ్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్లు కూడా మేము జరగడం జరిగింది. సో మల్టీనేషనల్ కంపెనీలని మీరు రీచ్ అయ్యారా, లేదంటే లోకల్ గా ఉండేటువంటి స్మాల్ అండ్ మీడియం స్కేల్ రీచ్ అయ్యారా? అంటే చిన్న వాటిల్ని మేము చూస్తున్నాం, అంటే మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీ చూస్తున్నాం. అట్లాగే మెగా ఇండస్ట్రీ లెవెల్కి వచ్చేసేసరికి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో, అట్లాగే మా డైరెక్టర్ గారి స్థాయిలో చాలా పర్సనల్గా కేర్ తీసుకోవడం జరుగుతుంది సార్. వాళ్ళకి ఇచ్చే మొత్తం ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా. కాబట్టి చాలా ఎక్సలెంట్ ఉంది సార్. సో ఫైనల్ గా ప్రత్యేక హోదా అనేది దాని మీద మేము ఉద్యమం చేయబోతున్నాము. సమైక్య ఉద్యమం ఏ విధంగా చేశామో ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఉద్యమం కూడా అలానే పెద్ద స్థాయిలో చేస్తామని చెప్పి అశోక్ బాబు చెప్తున్నారు. ఈ ఉద్యమాల బాట పడితే మీరు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళేటువంటి ఆ గ్యాప్ కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ విధంగా ఉద్యమాల బాట పట్టినందువల్ల అసలు అక్కడికి వెళ్లకుండా ఉండడానికే ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారు అనేటువంటి ఆరోపణలు మీరేం చెప్తారు సార్? ఇది రేపు వారు ప్రకటించిన ప్రోగ్రామ్ ఏంటంటే జంతర్ మంతర్లో ఒకరోజు ధర్నా ప్రోగ్రామ్ చేస్తున్నారు. దాన్ని తప్పు పట్టాల్సింది కూడా లేదు, ఎందుకంటే పార్లమెంట్ జరుగుతున్నది. అది కూడా ఏపీజీఎఫ్ అనే ఒక సంస్థ ద్వారా జరుగుతుంది సార్. అది జర్నలిస్ట్ ఫోరం వాళ్ళు పెట్టారు, దానికి వీళ్ళందరూ కలిసి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఒక విషయాన్ని ఒక నష్టపోయిన ఏపీ ఎన్జిఓ నిర్వహించట్లేదు, జర్నలిస్ట్ ఫోరం నిర్వహిస్తున్న దానికి వీళ్ళు మద్దతు ఇవ్వడానికి మాత్రం వెళ్ళారా? అంతే కదా సార్. ఏపీజీఎఫ్ చేసే కార్యక్రమం, ఎందుకంటే పేపర్లో కూడా వచ్చింది కదా సార్. ఏపీజీఎఫ్ ఈజ్ కండక్టింగ్ ఏ జంతర్ మంతర్ ప్రోగ్రామ్, దేర్ ఆల్ ద ఎంప్లాయీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే వాళ్ళందరూ ఒక జేఏసీకున్నారు ఫస్ట్ నుంచి కూడా. కాబట్టి దాన్ని మనం తప్పు పట్టాల్సింది కూడా ఏం లేదు సార్. వీ కెన్ వెల్కమ్ ఇట్, ఎందుకంటే అది ఎక్స్పోజ్ అవుతుంది. మాకు జరిగిన అన్యాయం ఈరోజు మొత్తం దేశం మొత్తానికి తెలిసిపోయింది. ఈ రోజు కూడా ఇంకోసారి తెలిసింది, పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి. రేపు జగన్ గారు పెట్టారు, 10వ తారీఖు పెట్టారు, అది కూడా ఎక్స్పోజ్ అవుతుంది. రామకృష్ణారావు గారు బస్ యాత్ర పెట్టారు, అది కూడా 11వ తారీఖున బంధుకు కూడా పిలుపునిచ్చారు సిపిఐ వాళ్ళు. ఎస్ సార్. వీటన్నిటికి కూడా మీ మద్దతు ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది సార్. అది ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది సార్. దానికి బంధు లేదని చెప్పి ఎవరంటారు సార్? దానికి ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆంధ్రుడు ఎవరైనా కానీ తప్పకుండా కూడా ఈ కార్యక్రమాలకు ఇది చేస్తుంటారు. నేను చేసే అపీల్ ఏంటంటే మేధావులందరూ ముందుకు రావాలి.
మేధావులు అంటే అన్ని వర్గాలకు చెందిన మేధావులందరూ ముందుకు రావాలి. మనం మేధావులందరూ కలిసి సరిగ్గా మనం లాబింగ్ చేస్తే చక్కగా మనం డెవలప్ చేసుకోవచ్చు. పెద్ద ఇష్యూ కాదు. ఏ పార్టీ అయినా తీసుకోండి, వాళ్ళ పొలిటికల్ అభివృద్ధి చూస్తుంటుంది. కానీ ఇన్నర్గా మాత్రం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళకి మాత్రం మనసులో ఉంటుంది, మేము అన్నీ అయిపోయాము, నష్టమైపోయామని వాళ్ళకి తెలుసు, చేయాలని తప్పలు ఉంటుంది. ఇంతవరకు మాత్రం అటువంటి ప్రయత్నాలు సరైన దిశలో జరగలేదు సార్ మేధావుల వర్గం నుంచి. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత అత్యధికంగా బెనిఫిట్స్ పొందినటువంటి వాళ్ళలో ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయీస్ ఉన్నారనే దానికి మీరు అంగీకరిస్తారా? సార్ ఒకటే సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తుల త్యాగాల్ని, ఆ రోజు సమాకేంద్ర ఉద్యమం చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకుని వారు 60 ఇయర్స్ చేయడం జరిగింది. ఫిట్మెంట్ అంటారా, అది ఎంత ఇచ్చినా కానీ మాకు తక్కువే సార్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో మనం పోలీస్ చేస్తే మాకు పెద్ద వచ్చినట్టేం కాదు. బట్ వేర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ గివింగ్ 60 ఇయర్స్. దట్ వేర్ అప్రిషియేటింగ్. ఇంకోటి, మా రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మాకు జీతాలు పెంచారు, వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. అందుకోసమనే ఇది ఒక చంద్రబాబు నాయుడికి ఉద్యోగస్తుల మధ్య ఒప్పందాలు కాదు కదా, మీరు తీసుకున్నట్టు ప్రతి పైసా కూడా ప్రజలదే కదా. 5 కోట్ల మంది ప్రజలు అక్కడ ఉన్నప్పుడు 25,000 మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉండి మేము హైదరాబాద్ నుంచి పరిపాలన చేస్తాము అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది సార్? ఎవరు ఆ మాట లేదు సార్. యాక్చువల్గా ఏంటంటే ఇది మిస్కమ్యూనికేషన్ సార్. మేమేమంటున్నాం, మేము వెళ్ళిపోతానే మేము సిద్ధపడ్డాం, కొంచెం కనీస మౌలిక వసతులు పెట్టండి అని అంటున్నామని తప్పించి కానీ ఏముంది సార్? మా దగ్గర 2-3 చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సార్ దృష్టికి తీసుకొచ్చాము. అది అవుతుంది సరే, అది ఏమైనా అవ్వకపోయినా మీరు ఒకవైపు ఇబ్బందులు పడుతుంది, అక్కడ ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందిగా ఉంది, ఆర్థికంగా కానీ మౌలిక వసతులకు సంబంధించి కానీ ఇబ్బందులు ఉన్నాయని చెప్తూనే మీరు ఏమాత్రం త్యాగాలకి రెడీ కాకుండా అన్ని వసతులు కనిపిస్తేనే మేము వెళ్తాము అని మీరు అంటుంటే గనక ప్రజలు ఏమనుకుంటారు? మేము మినిమం ఫెసిలిటీస్ అన్నాం సార్. వీఆర్ నాట్ ఆస్కింగ్ ద ఫుల్ ఫెసిలిటీస్, మినిమం ఫెసిలిటీస్ అక్కడ ఉండటానికి, కార్యాలయాలు ఉండడానికి చిన్న అడుగుతున్నాం. అవన్నీ కూడా మనకు ఉండాల్సిందే సార్. అవే అడుగుతున్నాం తప్పించి ఇంకేం. మీ అసోసియేషన్లు ఉద్యోగులకి సమావేశాలు పెట్టి ఇమీడియట్ గా వెళ్ళడానికి ప్రభుత్వం కూడా కొంచెం రెడీగా ఉంది, సిద్ధమైంది. కానీ అన్నీ ఒకేసారి వెళ్ళాలనేటువంటి ఒక డిమాండ్ కూడా మీరు ఉద్యోగ సంఘాల నుంచి చేస్తూ ఉన్నారు. అలా కాకుండా వీలున్నంత వరకు తరలి వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా అసోసియేషన్ తరఫున? ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు ఓ 10 మంది అక్కడికి వెళ్ళి ఒక 20 మంది అట్లా వెళ్ళేదంటే టోటల్ ఒక డిపార్ట్మెంట్ వెళ్ళిపోతే ఇంకా మంచిది సార్. ఇంకా ఓ 10 మంది మేము ఇక్కడ ఉండి ఒక 20 మంది అక్కడ ఉండి ఇవన్నీ ఎందుకు సార్ వేస్ట్? వీలున్నంత తొందరగా మీరు ఇక్కడ నుంచి తరలి అమరావతికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారా, లేదంటే ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఉంది కాబట్టి ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడి నుంచే పరిపాలన చేద్దాం, ఏపీ పరిపాలన ఎక్కడి నుంచైనా ఒకటి అనుకుంటున్నారా? మా గెజెట్ ఆఫీసర్స్ మాత్రం ఏ క్షణమైనా వెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మేము మా ఫెసిలిటీస్ గురించి ఇవన్నీ కూడా మినిమం వసతుల గురించి మేము అడుగుతున్నాం. అది కామన్, ఎవరికైనా కావాల్సింది. అది మేమైతే మాత్రం ఒక కొత్త నిశ్చయిత ఉంటాం సార్. మా ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేయడానికి మేము ఎంత త్యాగాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విషయంలో నో కాంప్రమైజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పటేల్ గారు, మీ అభిప్రాయాలను ఎన్ఆర్ఎల్తో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఉద్యోగ సంఘాల తరఫున ప్రత్యేకించి గెజిటెడ్ ఉద్యోగస్తులకు సంబంధించి కొంచెం మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తే వెంటనే ఇక్కడి నుంచి అమరావతికి వెళ్ళడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. అలాగే ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ఎవరు ఉద్యమం చేసినా వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఖచ్చితంగా కష్టపడతామని చెప్తున్నారు. సో భవిష్యత్తులో ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ ఏ విధంగా ప్రజలకు సేవ చేయబోతున్నారు, రాష్ట్ర ప్రగతిలో ఏ విధంగా భాగస్వామ్యం కాబోతున్నారు అనేది చూడాల్సి ఉంది. ఇది ఇవాల్టి ప్రవాస భారత్. చూస్తూనే ఉండండి TV5.